ప్రదక్షిణకు స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ గోపురం దగ్గరికి వెళ్తున్నాం. రాజగోపురం అంట. उनको ही గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాము. ఆటో నై రాజగోపురం దగ్గర ఉన్నాం. రాజగోపురం నుండి స్టార్ట్ చేయాలి. మొత్తం చుట్టూ తిరిగి మళ్ళీ ఇక్కడ రాజగోపురం దగ్గరికి వస్తేనే ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు. ఇటు లెఫ్ట్ వెళ్ళాలి. లెఫ్ట్ వెళ్ళాలి. రైట్ స్టార్ట్ చేసాము. చిన్నపిల్లలు ఉన్నాయి, వీల్ చైర్స్ కూడా ఉంటాయి పెద్దవాళ్ళకి. సరే పోనీ అని ఇక స్టార్ట్ చేసాము గిరి ప్రదక్షిణ. కానీ ఎక్కడికి వెళ్తున్నామో ఏమో తెలీదు. ఫస్ట్ టైం అట్లా వెళ్తా ఉండాలి, పోతా ఉండాలి. అవును, షాప్స్ బంద్ చేస్తారంట 10 దాటితే. ఏదన్నా కావాలి అంటే అది తీసుకోండి, వాటర్ బాటిల్ ఏమన్నా. మరి ఇంట్లో ఇప్పుడు కూడా వెళ్ళినాం కదా, తెచ్చుకుంటుండే కదా. ఈమె కాళ్ళు పగిలినాయని సాక్స్ వేసుకుంటుంది అంతే. మిగతా వాళ్ళు వేసుకోవట్లే. వీళ్ళు స్టార్ట్ చేసి 5 నిమిషాలు కాలేదు. వాటర్ బాటిల్ కోసం ఆగిర్రు, సాక్స్ కోసం ఆగిర్రు. ఇప్పుడు రంజాన్ ఉందేమో, ఇక్కడ ఫుల్ షాపింగ్ బిజీ ఉన్నారు. ఇక్కడ చిన్నపిల్లల కోసం అని చెప్పి ఇది బాగున్నాయి. బేబీ స్ట్రాలర్స్ ఉన్నాయి. మళ్ళీ పెద్దవాళ్ళకి వీల్ చైర్స్ కూడా ఉన్నాయంట కొన్ని చోట్ల. ఏంటి ఇది బేగం బజార్ లాగా ఉంది. అటు ఇటు బట్టలు. ఇప్పుడు నైట్ మనుషుల్ని చూసి నడుస్తుండు. చూడాలా మ్యాప్లో? పైన శివుడే ఉన్నాడు కదా, శివపార్వతులు. 5 లింగాలు వస్తాయంట. శివుడే ఉన్నాడా? గణేశుడు ఇక్కడ. గణేశుడు అదే ఇట్లా బయట నుంచి మొక్కినాడు అని. పక్కన అమ్మవారు ఇక్కడ ఉంది. ఎలా ఉంది? ఫస్ట్ టైం మనము అరుణాచలం ప్రదక్షిణలు చేయడం. లేకపోతే ఎప్పుడు చూసినాం కదా దర్శనం, మామూలుగా దర్శనం అయింది. కానీ ఇది కానీ నా చిన్నప్పటి నుంచి లేదే ఇలా. కొత్తగా చెప్తున్నారు. శివకాశీ నగర్ మఠం. ఇక ఆంధ్ర సత్రం అంట. ఆంధ్ర సత్రం
రూమ్స్ విత్ లాకర్స్ కూడా ఉన్నాయి. ఓయా మడమ్మ. ఏమిటి మడం అంటే? మండపమా? మడం అంటే ఉండే సత్రమా? ఓ రూమ్స్ పాతకాలం బిల్డింగ్ కూడా పాతకాలం లాగా ఉంది. అన్నీ ఫుడ్ స్నాక్స్ అన్నీ ఉన్నాయి షాప్స్, కానీ కాసేపు అయ్యాక బంద్ చేస్తారేమో అన్నీ. లేదు, అన్నీ తమిళ్లో రాసిర్రు. 5 లింగాలు వస్తాయంట. పృథ్వీలింగము, జలలింగము. అదే ఇట్లా మొక్కుకుంటున్నాను అండి. చాలాసేపు చేయకండి మళ్ళీ. ఇక్కడ ఒక గోపురము. అందరు ఇటే పోతుర్రు. గణేశుడి దగ్గర నుంచి ఇటు లెఫ్ట్. నీకు చేంజ్ లేకుండా అయిపోతుంది. తీసుకోండి, మళ్ళీ నాకు ఎట్లా చేంజ్ కావాలి. గిరి ప్రదక్షిణ రైట్ సైడ్. ఇట్లా బా మమ్మీ. అట్లనే అనిపిస్తుంది కదా చౌరస్తా మనం ఉన్న రూమ్ దగ్గర. ఏంది స్ట్రైట్గా పండు. ఇప్పుడు అతను వెళ్ళిపోయిండ్రు. అక్కడ ఒక అతను వెళ్ళిపోయిండు, చెప్పిండు చూడు నీకు అడ్రస్. అతను ఇట్లనే స్ట్రైట్గా వెళ్ళిపోయిండు. మనం మెల్లిగా ఉండడం వల్ల ఇక్కడే ఉన్నాము. అటు వెళ్ళిపోతురు. అంత పెద్ద బ్యాగ్ ఎందుకు తేవాలి, మొయ్యాలి. చిన్నవి తెచ్చుకోక ఏం ఇంట్లో చేసినట్టు ఉంటాయి.